నమస్తే అండి. వెల్కమ్ టు మామ్స్ వరల్డ్ చందు. ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ మహావిష్ణువు యొక్క రెండవ అవతారం కూర్మ అవతారం. ఒకనాడు బ్రహ్మదేవుని కుమారుడైన ఋషి దుర్వాసుడు తన తపస్సులో ఏర్పరచుకున్న పవిత్రమైన పుష్పగుచ్చాన్ని ఇంద్రదేవునికి అర్పించాడు. కానీ మదంతో మత్తులో ఉన్న ఇంద్రుడు ఆ పుష్పాన్ని గౌరవంతో కాక తక్కువగా భావించి గజానికి వేసేశాడు. దుర్వాసుడు దాన్ని తీవ్ర అవమానంగా భావించి కోపంతో శపించాడు. నీ శక్తి నశించిపోవాలి, నీకు అధికారం ఉండకూడదు అని. ఆ శాపం తాలూకా ప్రభావం విపరీతమైంది. దేవతలందరికీ శక్తులు తగ్గిపోయాయి. వారు చేసే యజ్ఞాలు ఫలించలేదు. భూమి, ఆకాశం, సముద్రం వంటి లోకాలన్నీ అసురుల ఆధీనంలోకి వెళ్ళిపోయాయి. అసురులు బలవంతులై ఆకాశంలో విహరిస్తూ దేవతలని అపహాస్యం చేశారు. బలహీనులైన దేవతలు చివరికి శ్రీ మహావిష్ణుని శరణు కోరారు. తమ దుస్థితిని వివరించి లోక రక్షణ కోసం ప్రార్థించారు. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు మృదువుగా నవ్వుతూ ఇలా అన్నారు: భయపడకండి దేవతలారా, తిరిగి మీరు బలవంతులు అవుతారు. కానీ ఇందుకోసం సముద్ర మథనం చేయాలి. దీని ద్వారా అమృతం లభిస్తుంది. అమృతం సేవించిన తర్వాత మీ శక్తి తిరిగి వస్తుందని చెప్పాడు. అలా సముద్ర మథనానికి సంకల్పం జరిగింది. ఇది దేవతల నూతన ప్రారంభానికి ఆరంభమైన ఘట్టం. దేవతలు ఆశ్చర్యంతో శ్రీహరిని చూస్తున్నారు. శ్రీహరి వివరంగా చెప్పాడు: క్షీరసాగరంలో అమృతం ఉంది. దాన్ని పొందాలంటే మందర పర్వతాన్ని మదన దండంగా ఉపయోగించాలి. వాసుకిని కట్టు చేసి సముద్రాన్ని మదించాలి. కానీ ఈ కార్యం దేవతలొక్కరే చేయలేరు. అసురుల సహాయంతో ఇది సాధ్యపడుతుంది. అందుకే మీరు అసురులతో పొరపడకుండా వారికి భాగంగా అమృతం ఇస్తామని నమ్మకం కలిగించి వారి సహకారం పొందాలని చెప్పాడు. అసురులతో కలిసి పనిచేయాలన్న ఆలోచన దేవతలకు అసహ్యంగా అనిపించింది. కానీ శ్రీహరి వారిని శాంతపరిచాడు. తదుపరి శ్రీహరి దేవతలకి ఇలా చెప్పాడు: నమ్మకంగా ఉండండి. ఇది ధర్మానికి ఉపయోగపడే కళ్యాణం. చివరికి మీరు విజయవంతులు అవుతారు. అవసరమైతే నేను కూడా మాయా స్వరూపంలో మీకు సహాయం చేస్తాను అని చెప్పాడు. ఈ కథ ఎలా ఉందో కామెంట్ చేయండి. తర్వాత శ్రీహరి మతన కార్యానికి మార్గం చూపాడు. దేవతలు మహావిష్ణువు యొక్క ఉపదేశంతో ధైర్యాన్ని పొందారు. తర్వాత వారు మందర పర్వతాన్ని తీసుకొచ్చేందుకు ప్రయాణం మొదలుపెట్టారు. శ్రీహరి ఉపదేశం ప్రకారం దేవతలు మరియు అసురులు సముద్ర మథనం చేయాలని నిర్ణయానికి వచ్చారు. అందుకోసం పెద్ద కొండ మందర పర్వతాన్ని రుజ్జుగా వాడాలని నిర్ణయించుకున్నారు. అసురులు మరియు దేవతలు కలిసి మందర పర్వతాన్ని కొండల నుండి లాగి తీసుకొచ్చారు. అది ఎంతో బరువుగా ఉంది. అదొక పెద్ద ప్రయత్నంతో సముద్ర తీరానికి తీసుకొచ్చారు. కానీ మందర పర్వతాన్ని సముద్రంలో ఉంచగానే అది బరువుకి తట్టుకోలేక నేరుగా క్షీరసాగరంలోకి మునిగిపోయింది. దేవతలు మరియు అసురులు భయంతో, ఆశ్చర్యంతో ఆగిపోయారు. ఇప్పుడు మదనానికి పర్వతమే అందుబాటులో లేకపోవడం వల్ల మరోసారి శ్రీహరిని వేడుకున్నారు. ఓ విష్ణుమూర్తి, మందర పర్వతాన్ని మదనానికి నిలబెట్టే మార్గం లేదు. దయచేసి మాకు రక్షణగా వచ్చి దీనికి మద్దతుగా నిలవండి అని అడగ్గా అప్పుడు శ్రీహరి తన మాయాశక్తిని ప్రదర్శిస్తూ కూర్మ అవతారం స్వీకరించాడు. శ్రీహరి మహాకూర్మం అంటే విపరీతమైన తాబేలు రూపంలో సముద్రంలోకి ప్రవేశించాడు. అతని విశాలమైన శరీరంపై మందర పర్వతాన్ని మోశాడు. అలా మందర పర్వతం కదలకుండా నిలబడగలిగింది. శ్రీహరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ దేవతలు మరియు అసురులు మదనాన్ని ప్రారంభించారు. క్షీరసాగర మథనానికి మందర పర్వతాన్ని చక్రంగా సిద్ధం చేశారు. కానీ దాన్ని తిప్పేందుకు ఒక దండం అవసరమైంది. అప్పుడు దేవతలు అసురులు కలిసి శ్రీహరిని ప్రార్థించారు: ఓ భగవంతుడా, మథనానికి ఉపయోగించే దండం కావాలి అని. అప్పుడు శ్రీహరి చిరునవ్వుతో ఒక సలహా ఇచ్చారు: వాసుకి నాగుని మదన దండంగా వినియోగించండి అని. వాసుకి నాగలోక అధిపతి. అతను భక్తితో అంగీకరించి తనను తాను మదన దండంగా ఉపయోగించుకోవడానికి ఒప్పుకున్నాడు. దేవతలు ఒకవైపున, అసురులు మరోవైపున పట్టుకొని వాసుకిని చుట్టేశారు. మందర పర్వతాన్ని శ్రీహరి కూర్మావతారంగా తనపై మోసినప్పుడు వాసుకిని చుట్టగా ఉంచి మథనాన్ని ప్రారంభించారు. ఈ విధంగా వాసుకి నాగుడు సహకారంతో పాల సముద్ర మథనం ఘనంగా ప్రారంభమైంది. ఇది కేవలం మదనం కాదు, ఇది దేవతలు, దానవులు, భగవంతుడి సహకారంతో అమృతాన్ని తీసుకొచ్చే ఒక దివ్య ప్రయాణం.
పాల సముద్ర మథనం మొదలైంది. మందర పర్వతం చక్రంగా తిరుగుతూ వాసుకి సహాయంతో మదనం సాగింది. దానవులు ఆశగా అమృతాన్ని కోసం ఎదురు చూస్తుండగా మదనం ప్రారంభమైన కొద్దిసేపటికి ప్రథమంగా వెలువడింది ఆలాహల విషం. ఆ విషం అసాధారణమైనది. అది ఒక చోటకి చేరిన వెంటనే ఆయుష్ను నాశనం చేసే శక్తి కలిగింది. అది అంత భయంకరంగా ఉండడంతో దేవతలు అసురులు భయంతో ఉక్కిరిబిక్కిరయ్యారు. సమస్తం దద్దరిల్లిపోయింది. అందరూ ఒకే మొక్కుబడిగా ప్రార్థించారు, ఓ మహదేవ కాపాడు అని. శివుడు కైలాసం నుండి వచ్చి విషాన్ని తన కంఠంలో నిలిపాడు. విషం తాగిన వెంటనే ఆయన గొంతు నీలంగా మారింది. అందుకే ఆయన్ని నీలకంఠుడు అని పిలుస్తారు. ఈ విధంగా భక్తుల రక్షణ కోసం తన శరీరంలో విషాన్ని నిలిపి శివుడు మదనాన్ని ఆపకుండా కొనసాగించేలా చేశాడు. ఈ దశలో అమృతం ఇంకా బయటపడక ముందే సముద్ర గర్భం నుండి కొన్ని దివ్యమైన రత్నాలు వెలుగులోకి వచ్చాయి. మొదట వెలువడింది లక్ష్మీదేవి. సముద్రం అంతటికి సౌందర్యంతో ఆభరణాలతో మెరిసిపోతూ వచ్చిన ఆమెను శ్రీహరి స్వయంగా స్వీకరించాడు. ఆ తర్వాత ఒకదానికొకటి వెలుగునిచ్చే విధంగా అద్భుతమైన వస్తువులు వరుసగా బయటకు వచ్చాయి. ఐరావతం, కామధేను ఇలా రత్నాలు ఒకదానికొకటి వెలువడుతూ మదనం ఒక పుణ్యఘట్టానికి చేరుకుంది. ఇవి కేవలం వస్తువులు కాదు, ఒకదానికొకటి దివ్యత్వం, అర్థం ఉన్నాయి. ఇవి దేవతల శక్తికి నిలయాలుగా మారాయి. పాల సముద్రం మథనం చివరి దశలో అమృత కుంభం వెలిసింది. అది దివ్యంగా మెరుస్తూ అమరత్వాన్ని ప్రసాదించే శక్తితో నిండిపోయింది. దానిని చూసిన వెంటనే అసురులు అమృతాన్ని లాగేసి తమ వైపు పెట్టుకున్నారు. ఇది మేమే పొందాలని అరుస్తూ దేవతలకి ఏమాత్రం భాగం ఇవ్వకుండానే ఆక్రమించారు. దేవతలు నిరాశగా శ్రీహరిని ప్రార్థించారు, ఓ విష్ణుమూర్తి ధర్మాన్ని కాపాడు. అసురులు అమృతాన్ని పొందితే వారు అధిక శక్తితో ప్రపంచాన్ని కబలిస్తారు అంటూ. అప్పుడు శ్రీహరి ఒక చతురమైన యుక్తిని ఆలోచించాడు. శ్రీహరి మోహిని అవతారాన్ని స్వీకరించాడు. ఒక అపురూప సౌందర్యంతో విన్నపాలను ఆమోదించే రూపంలో మత్తెక్కించే చిరునవ్వుతో కూడిన అనుపమ నారీ రూపం అది. అసురులు ఆమెను చూసి మత్తెక్కిపోయారు. ఈ అందమైన మోహిని దేవిని మనం అమృతాన్ని పంచేందుకు నియమిద్దామని ఒప్పుకున్నారు. మోహిని సంతోషంగా ఆమోదించింది. అమృతాన్ని తీసుకొని చాకచక్యంగా దేవతలకు పంచింది. అసురులు మాయలో మునిగిపోయారు. మోహిని వారిని ఆకర్షించి మోసం చేసింది. అలా శ్రీహరి మోహిని రూపంలో మాయ చేస్తూ ధర్మాన్ని కాపాడి అమృతాన్ని దేవతలకు అందించాడు. దేవతలు అమృతాన్ని సేవించిన వెంటనే వారి శరీరంలో అపారమైన శక్తి ప్రవేశించింది. వారు తిరిగి యువకులు అయ్యారు. వారి తేజస్సు మళ్లీ ఉదయ సూర్యుల్లా వికసించింది. అమృత శక్తితో దేవతలు అసురులపై యుద్ధానికి సిద్ధమయ్యారు. తీవ్రమైన యుద్ధం జరిగింది. చివరికి దేవతలు విజయాన్ని సాధించి లోకాల్ని మళ్లీ ధర్మ మార్గంలో నిలిపారు. ఇలా శ్రీ మహావిష్ణువు కూర్మావతారంతో ప్రారంభమైన సముద్ర మథనం చివరికి దేవతల విజయంతో ముగుస్తుంది. శ్రీ మహావిష్ణువు యొక్క కూర్మావతారం ఆత్మజ్ఞానానికి ప్రతీక. శ్రీహరి కూర్మావతారంలో పాతాళ లోకానికి దిగడం భక్తుల కోసం చేసిన త్యాగాన్ని సూచిస్తుంది. మందర పర్వతాన్ని మథనానికి స్థిరంగా ఉంచడం ద్వారా ఆయన భక్తుల ఆత్మజ్ఞాన ప్రయాణానికి ఆధారంగా నిలుస్తున్నాడు. సముద్ర మథనం మనలోని రాగద్వేగాల మధ్య జరిగే యుద్ధాన్ని చూపిస్తుంది. దాని ఫలితంగా అమృతం లాంటి జ్ఞానం లభిస్తుంది. ఇది కేవలం దేవతల విజయ కథ కాదు, భక్తుల ఆంతరిక వికాసానికి శ్రీహరి చేసిన మౌన సహాయం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.